దాచినాలే కనుల నిన్నే దాచినాలే ఓం శ్రీ చక్ర సామ్రాజ్య సంచారిణి ఓం బ్రహ్మాని రుద్రాని నారాయణి ఓం బ్రహ్మాని రుద్రాని నారాయణి లలితాంబిక శ్రీ దుర్గాంబిక లలితాంబిక శ్రీ దుర్గాంబిక లలితా భవాని దుర్గా భవాని కరుణామయీ విజయేశ్వరి ఎన్ని నేరములున్నను ఎన్ని పాపములున్నను క్షమించి నీదరకు చేర్చుకోమా క్షమించి నీదరకు చేర్చుకోమా అందమైన తల్లివి నీవి పరమ పావని నీవమ్మా అందమైన తల్లివి నీవి పరమ పావని నీవమ్మా దుర్గాంబిక శ్రీ లలితాంబిక దుర్గాంబిక శ్రీ దుర్గాంబిక శారదాంబా నమోస్తుతే హే శారదాంబా నమోస్తుతే శారదాంబా నమోస్తుతే హే శారదాంబా నమోస్తుతే విద్యాదాయిని బుద్ధి ప్రదాయిని శారదాంబా నమోస్తుతే హే శారదాంబా నమోస్తుతే శంకరీ సాంబరీ శంకరీ లలితా భవాని దుర్గా భవాని కరుణామయీ విజయేశ్వరి ఎన్ని నేరములున్నను ఎన్ని పాపములున్నను క్షమించి నీదరకు చేర్చుకోమా క్షమించి నీదరకు చేర్చుకోమా అందమైన తల్లివి నీవి పరమ పావని నీవమ్మా అందమైన తల్లివి నీవి పరమ పావని నీవమ్మా దుర్గాంబిక శ్రీ లలితాంబిక దుర్గాంబిక శ్రీ దుర్గాంబిక శారదాంబా నమోస్తుతే హే శారదాంబా నమోస్తుతే శారదాంబా నమోస్తుతే హే శారదాంబా నమోస్తుతే విద్యాదాయిని బుద్ధి ప్రదాయిని శారదాంబా నమోస్తుతే సాయిరామ్ సాయిరామ్ జై జై సాయిరామ్ గురువులకు గురువు సాయిరామ్ జై జై సాయిరామ్ గురువులకు గురువు సద్గురు శ్రీ సాయినాథుని గురు పౌర్ణమి సందర్భంగా గురువులను వారి యొక్క పూజలు చేసుకొని వారి ఆశీస్సులు తీసుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. గురువుల ఆశీర్వచనం తీసుకుంటే మనకి అన్ని విధాలా కలిసి వస్తుందని, ఆ దేవుని ఆశీస్సులు కూడా మనకు ఉంటాయని ముందుగా ఈ గురు పౌర్ణమి రోజు గురువులకు గురువు సద్గురు అయిన శ్రీ సాయినాథునికి ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ దాతల సహాయ సహకారాలతోని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మహా అన్నదాన కార్యక్రమానికి ఆడవారికి మగవారికి వేరువేరు షెడ్లలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ కోరుచున్నాం. ఈ సందర్భంగా 5 టీచర్లను, ఒక వెటర్నరీ డాక్టర్ గారిని, మరొక టీచర్ గారిని కూడా గురు పౌర్ణమి సందర్భంగా గురువుల్ని సంప్రదించు, గురువుల్ని గౌరవించుకోవడం మన విధిగా భావించి వారికి కూడా ఈ రాజసాయి మందిర ఆవరణలో వారికి సత్కరించి వారికి తగిన విధాలుగా సన్మానం చేసుకొని వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. గురు పౌర్ణమి రోజున
గురువు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన వెంట ఉంటాయని ఆలోచనతోని ఈ కార్యక్రమం నిర్వహించాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇప్పటికీ 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆర్థికంగా, వస్తు రూపేణ మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 20 సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎల్లవేళలా మీ ఆర్థిక సహాయం, శారీరక సహాయం, వస్తు సహాయం ఇదే విధంగా భగవంతుడికి ఉండాలని మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్, జై శ్రీరామ్. గురువు సద్గురు అయినటువంటి షిరిడి సాయినాథ మహర్షులు, వాల్మీకి మహర్షులు ఇలాంటి వారి పేరు మీద ఈరోజు గురు పౌర్ణమి ప్రత్యేకంగా నిర్వహిస్తారు. వీళ్ళు గురువు లేని విద్య గుడ్డుది అనేటటువంటిది కాకుండా ఒక క్రమశిక్షణ మానవ జీవితానికి ఆనాడు అనుభవించింది, తరతరాలుగా వారసత్వంగా నేటి మానవులు కూడా అందింది. ఇందులో విద్యాభ్యాసం అనేది ఒక యజ్ఞం, ఒక తపస్సు లాంటిది. గురువు దగ్గర ఒక క్రమశిక్షణ ప్రకారంగా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ ప్రకారం నేర్చుకునేది. అందరూ అన్నదమ్ములు అక్కజాలలాగా కలిసి ఉండి కలిసిమెలిసి ఒక విద్యా సంస్థలో కానీ ఇంకేదైనా ఇతర కళలలో కానీ నేర్చుకునేదాన్ని గురు విద్య అంటారు. గురువులే ఉండడం, గురువు ద్వారా విద్యను పొందడం, గురువు ద్వారా చేసిన అభ్యాసం ఈ సమాజ శ్రేయస్సు కోసం, మానవ శ్రేయస్సు కోసం, శాంతియుత సమాజం కోసం నిరంతరం ఉపయోగపడాలని అలాంటి కార్యక్రమాలే ఈ రెడ్డి గారు, జన్నారెడ్డి నరసింహారెడ్డి గారు ఈ గురు పౌర్ణమి షిరిడి సాయిబాబా ఆలయంలో నిర్వహించి గురువులని ఒక 8 మంది గురువులని రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళని, ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి వాళ్ళని సన్మానించడం గురు పౌర్ణమి సందర్భంగా నేను ఒక ఉపాధ్యాయుడిగా ఆ రెడ్డి గారికి ఈ దేవాలయాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గురువులు బహుమతులు పొందినటువంటి వాళ్ళకందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు ఈ గురు పౌర్ణమి సందర్భంగా అందరూ దాతల సహాయ సహకారాలతోని మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాన కార్యక్రమానికి ఆడవారికి, మగవారికి వేరువేరు షెడ్లలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ అన్నప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరీ కోరుచున్నాం. ఈ సందర్భంగా 5 టీచర్లను, ఒక వెటర్నరీ డాక్టర్ గారిని, మరొక టీచర్ గారిని కూడా గురు పౌర్ణమి సందర్భంగా గురువుల్ని సంప్రదించు, గురువుల్ని గౌరవించుకోవటం మన విధిగా భావించి వారికి కూడా ఈ రాజసాయి మందిర ఆవరణలో వారికి సత్కరించి వారికి తగిన విధాలుగా సన్మానం చేసుకొని వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. గురు పౌర్ణమి రోజున గురువు యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మన వెంట ఉంటాయని ఆలోచనతోని ఈ కార్యక్రమం నిర్వహించాం. అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఇప్పటికీ 25 సంవత్సరాలు సిల్వర్ జూబిలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ శారీరకంగా, ఆర్థికంగా, వస్తు రూపేణ మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ 20 సిల్వర్ జూబిలీ జరుపుకుంటున్న ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మాకు కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాను. ఎల్లవేళలా మీ ఆర్థిక సహాయం, శారీరక సహాయం, వస్తు సహాయం ఇదే విధంగా భగవంతుడికి ఉండాలని మనసారా మిమ్మల్ని ప్రార్థిస్తూ మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్, జై శ్రీరామ్.